టెక్సాస్. ఓ టెక్సాస్. ఓకే ఓకే ఓకే. సో అంటే మీరు సిటీలో ఉన్నారు, బట్ ఆ సిటీ వేరు ఈ సిటీ వేరు. సో ఎనీవే కొంచెం మీరు ఒక అంటే 2 మొన్నటి వరకు అయింది, నిన్నట్టుండే ఈ ప్రాబ్లం వస్తుంది. అయితే ఒక 5 days వరకు ఆగండి సార్, మీరు ఇప్పుడు చేయకండి. ఎందుకంటే చేసినప్పుడు 4 BNB BODD కట్ అయితే కూడా 400-500 వెళ్తున్నాయి కదా సార్ ఇండియన్ మనీ. అదే ఇప్పుడు 4 times అయింది. అవును సార్, అందుకే అంటున్నాను. ఎందుకంటే 1500 వరకు కూడా మనం వేస్ట్ చేసుకున్నాం ఎందుకు. ఇంకొక 2 to 3 days ఆగండి సార్. ఓకే ఓకే సార్. ఓకేనా సార్, ఆగండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. సో మరి పార్ట్నర్స్ ఈరోజు ఫ్లక్చువేషన్ జరిగింది. ఎవరైనా మరి మీరు నేను రోజు చెప్తున్నాను, బట్ ఆన్ టైంలో చెప్పడానికి నేను కొన్నిసార్లు బిజీగా ఉంటాను కనుక ఆన్ టైంలో చెప్పలేను. మీ అందరికీ చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో మీరందరూ కూడా మరి అలా అర్న్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో లేకపోతే అట్లా ఉంటే అట్లే ఉంటారు సార్. ప్రతిరోజు చెప్తున్నాను నేను, పీవీసీలో సంపాదించుకోవాలనుకుంటే పీవీసీలో సంపాదించుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ అదర్ ఓకేనా? అన్ని చెప్తున్నాం ఇక్కడ, అన్ని చెప్పడం జరుగుతుంది. ఫోకస్ చేయండి, అలాగే చూస్తూ అలాగే చేస్తూ వెళ్ళండి. చూసుకుంటూ ఉంటే మాత్రం చాలాసార్లు చెప్తున్నాను ఈ మధ్యన, సార్ నేను పెట్టిన దానికే మనీ రావాలి అంటే టైం చాలా తీసుకునేలా అనిపిస్తుంది నాకు. బట్ మీరు ఈ మధ్యలో మరి అర్న్ చేయాలంటే మాత్రం కొన్ని దారులు వెతకాల్సి వస్తుంది, కొన్ని చేయాల్సి వస్తుంది. ఆ విధంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. ఓకేనా? ఈరోజు నేను స్టార్టింగ్ నుంచి ఉన్నాను కనుక మనకి అడ్మిట్ చేసుకున్నాను అనమాట. ఓకే. సో చూడండి సార్, మరి ఇది పీవీసీ మెటా అనేది కంపారిజన్ చూసుకుంటే అలా వెళ్తా ఉంది. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది కదా అందరికి? ఓకే, చూడండి ఇక్కడ మరి ఇంకెవరైనా సార్ వెల్కమ్ సార్, మాట్లాడచ్చు. నేను స్టార్టింగ్లో ఉన్నాను కనుక నేను అడ్మిట్ చేసుకున్నాను, బట్ మీరు అన్రైజ్ చేసి అడగచ్చు, లేదా అన్మిట్లో ఉన్న వాళ్ళు మాట్లాడచ్చు, లేదా ఏదైనా డౌట్ కూడా అడిగితే కూడా ఏదైనా మరి కమ్ టు ద పాయింట్ అంటే దాని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఇంకొక 5-10 నిమిషాల్లో ఫ్రీ అవుతాను. సో అప్పటిదాకా మీరు కూడా మాట్లాడండి. మీటింగ్ రావడమే అంతే, అలా సైలెన్స్ ఉంటే లాభం లేదు. సో అట్లీస్ట్ ఏదైనా మీకు అనిపించిందో లేకపోతే ఏదైనా కూడా ఒక మాట మాట్లాడితే దాని మీకు వెళ్ళి మేము ఏమైనా మాట్లాడడానికైనా, లేకపోతే చెప్పడానికైనా, లేకపోతే ఇంకేమైనా మంచి టాపిక్ తీసుకొని చెప్పడానికైనా ఉంటుంది. బట్ ఏది మాట్లాడకపోతే మరి ఇలాగా. ఓకే, నేను ఒకటి మీకు ఇక్కడ ఒకటి చూస్తాను. గ్రూప్లో ఒకటి పోస్ట్ అయింది, ఎవరైనా చూసారా? దాన్ని అబ్జర్వేషన్ చేశారా? చెప్పండి సార్. గ్రూప్లో మీకు ఒక పోస్ట్ అయింది, చూసారా సార్ దాన్ని? మన పీవీసీ మెటా క్రోర్పతి దాంట్లో ఒకటి పోస్ట్ చేశాను, చూసారా ఎవరైనా? సార్ నా వాయిస్ క్లియర్ ఉందా? హలో, క్లియర్ గా ఉంది. అదే పీవీసీ మెటా గురించి షేర్ చేశారు కదా, పీవీసీ మెటా వాల్యూమ్ అయిపోయింది, అదేనా? అవును సార్, అదే సార్, అదే సార్, అదే. ఓకే ఓకే, ఇక్కడ ఏమన్నా ఇందులో ఇప్పుడు కూడా చూడండి, ఏమైనా డిఫరెంట్ కనబడుతుందా? డిఫరెంట్ కనిపిస్తుంది సార్. కనబడుతుందా ఇక్కడ? కనిపిస్తుంది సార్. నాకు మీరు పోస్ట్ చేసిన దానికి ఇప్పటికీ డిఫరెంట్ ఉంది. సో ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయింది, చూసారా? అవును సార్, ప్రైస్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ అయింది. అక్కడ మనకి 24 hours వాల్యూమ్ కూడా ఏంటంటే ఇందాక 23.3 ఉంది, ఇప్పుడు 24 అయింది. ఎస్, అలా ఇంక్రీజ్ అవుతా ఉంది. అట్లా
తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే సెకండ్ ప్లేస్లో ఏముంది చూడండి సార్, ఆల్ టైమ్ హై ఎంత ఉంది? $20 ఉంది సార్, $20.26 ఉంది. ఎస్, 20.26. ఇది యాక్చువల్లీ ఇది కరెక్ట్ కాదు అనుకుంటాను నేను, బట్ ఎవరైనా లైవ్లో చూసారా ఎప్పుడైనా? సార్ అది ప్యాన్కేక్ స్వాప్ లో ఒకసారి వెళ్ళింది సార్ అది. ఎందుకంటే మనకి అది లోపల నైట్ మిడ్ నైట్ లోపల అయితే మిడ్ నైట్ అవ్వలేదు కానీ మిడ్ నైట్ ప్యాన్కేక్ ఎక్స్చేంజ్ అవును లో అయింది అది. అవునవును, మనం ఒకసారి మిడ్ నైట్ చూసాం కదా రాత్రి, ఆ అవును తెల్లారేసరికి చూసాను. అది కనపడింది. అవును, అది ఇక్కడ కరెక్ట్ గా క్యాచ్ చేసింది, కానీ అది కాన్ మార్కెట్ క్యాప్ క్యాచ్ చేయలేదు. చేయలేదు. రైట్, అదే 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 దాన్ని నేను అడిగాను అనమాట, ఇంకెవరైనా ఆ, దాన్ని క్యాచ్ చేశారా అని, అందుకే నేను అడిగింది అనమాట. ఓకే, మన వాళ్ళు అది ఎవరు చూడలేదు కూడా, మనమే చూసాం కానీ. సో చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి సార్ అట్లా. ఓకే, సో ఆల్ టైమ్ హై రికార్డ్ వచ్చేసి $20.26 సార్. అది చూస్తే మళ్ళీ ఎప్పుడు అన్న కుతూహలం అందరికీ కలుగుతుందని చెప్పేసి నేను కొంచెం పోస్ట్ చేశాను. ఒకసారి గ్రూప్ లో మీరు సార్ అంటే ఏంటిది అన్నాడు సార్, పెరిగినట్ట ఎట్లా అన్నాడు సార్? ఇది అది దాని అర్థం ఏంటంటే, ఒకసారి వెళ్ళింది అది, ఒక టైంలో అలా వెళ్ళింది, అలా వెళ్ళి మళ్ళీ వెంటనే కిందకి వచ్చింది. అంటే ఎన్నడు సార్ అది ఎట్లా అయింది? ఇక దాన్ని మనం చూడాలి, లోనికి వెళ్ళి చూడొచ్చు. ఒకసారి ఒక రాత్రి మేము చూసాము దీన్ని, ఈ మధ్యన కాదు సార్, ఈ మధ్యన కాదు, గత 2 సంవత్సరాల క్రితం చూసాం. సార్ అప్పట్లో మీరు మీటింగ్ లో చెప్పారు సార్ ఒకసారి రేటు $50. మేము అప్పుడు రాత్రులు దీనికి తెలుతూ ఉండేవాళ్ళం అనమాట దీని గురించి. సార్ మనం మీటింగ్ లో మాట్లాడుకున్నాం సార్. అప్పుడు రేట్ ఎంత ఉండే సార్? 5-6 రూపాయలతోటి పీవీసీ మెటల్ నడుస్తుంది. మీటింగ్ నడవంగా మీరు రేటు ఎక్కువ అయిందని మీటింగ్ లో చెప్పారు సార్. నైట్ అది ఇప్పుడు దాదాపు సంవత్సరం అవుతుంది సార్. ఒకసారి 2 సంవత్సరాలు సార్. 2 సంవత్సరాలు సరే. సో అప్పుడు మేము రాత్రులు వెయిట్ చేసేవాళ్ళం దీని గురించి, రాత్రులు చూసేవాళ్ళం అనమాట. మేము ఇప్పుడు సార్, మేము చాలా సంవత్సరాల నుంచి దీని మీద ఉన్నాం మేము, ఇప్పుడు కాదు. సో కంటిన్యూగా ఉంటాం కూడా, మేము ఇందులో కంటిన్యూ ఉంటాము. ఎవరు వచ్చినా రాకున్నా మేము ఏంటంటే దీని మాకు బాగా నమ్మకం అనమాట సార్. ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా మేము ఎందుకు నెగిటివ్ కామంటే, అంటే మళ్ళీ పైసలు పెడుతున్నారా సార్ అంటే అది వేరే విషయము, బట్ దీని మీద మాకు ఒక నమ్మకం అనేది కలిగిపోయింది అనమాట. చాలా మాకు దీని మీద బాగా నమ్మకం అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూడండి సార్, ఇది కాయిన్ ఇప్పుడు ర్యాంక్ వచ్చేసి 3,841 ర్యాంక్ ఉంది. ఇది అప్పుడప్పుడు 5,000 కూడా చూస్తాం, అప్పుడప్పుడు 6,000 చూస్తాం, మరి ఇప్పుడు 3,000 అయింది మళ్ళీ. చూడండి సార్, కొద్దిగా ఇంక్రీజ్ అవుతే పీవీసీ మెటాస్ కొన్ని సెంట్లలో ఇంక్రిమెంట్ అయితే పబ్లిక్ మొత్తం దీన్నే అవుతుంది సార్. సో పీవీసీ మెట్ అంటే అట్లుంటుంది మరి. ఎందుకంటే ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏది చేసినా, ఏదైనా కూడా తిరిగి మళ్ళీ నా పీవీసీ మెటా అని రావాల్సిందే. వీళ్ళ దగ్గర అంత పవర్ ఉంది, వీళ్ళు ఏం చేస్తారో తెలియదు మనని, కానీ సో పీవీసీ వాళ్ళ దగ్గర అంత పవర్ ఉంది సార్. సో ఒక్కొక్కరు రాస్తా ఉంటారు కానీ అట్లా అది ఇదోటని, కానీ సో నో వే, అవన్నీ వేస్ట్. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా అలా ఎన్ని రాసినా ఎన్ని చేసినా కూడా మేమంటాం కదా సార్, ఫిజికల్గా కనిపించేదాన్ని మనము దాన్ని చెడిపోయచ్చు, దాన్ని ఏదో చేయొచ్చు, బట్ మనసులున్నానేతో సార్, మనసులున్నాన్ని చెడిపోతాం సార్, చెడిపోయగలుగుతామా? ఇంకొకరు వాళ్ళు చెడిపేసుకుంటేనే చెడిపోతుంది తప్ప, అంటే చెరిగిపోతుంది తప్ప, బట్ ఒకరి మనసులో ఉన్నదాన్ని ఇంకొకరు చెరిపేయగలుగుతారా సార్? మనసులో ఉన్నదాన్ని, ఆ నమ్మకాన్ని నువ్వు
మనం వేరే వాళ్ళు చెరిపేయగలరా, తన మనసులో నుంచి తీసేయగలరా? లేదు కదా సార్. సో అలాంటిది పీవీసీ మెటా అనమాట. మమ్మల్ని కొంతమంది అనేవాళ్ళు కదా అప్పట్లో, నన్నే యాక్చువల్ పర్సనల్ నన్ను కూడా అనేవాళ్ళు కదా కొంతమంది. మన మీటింగ్ మంచిగా నడిచినప్పుడు కూడా పీవీసీ మెటా వాల్యూ ఉన్నప్పుడు కూడా అంత ఇల్లు పీవీసీ మెటా పిచ్చోళ్ళు అనేవాడు అనమాట నన్ను. నో ప్రాబ్లం, వాళ్ళు ఏమనుకున్నా మనకు అది పెద్ద ఫరక్ పడది. ఓకే. క్రిప్టో కరెన్సీ ప్రైస్ లైవ్ టాప్ కాయిన్ బై మార్కెట్ క్యాప్ ఎంత ఉందో చూడండి సార్. ఒకసారి చదవడానికి కూడా అందదు. ఇది చూస్తున్నారా సార్, ఇక్కడ ఓవర్ వ్యూ ఒకసారి చూడండి సార్. ఇది చార్ట్ జీపీటీ చెప్తుంది అనమాట. మార్కెట్ క్యాప్ చూడండి, 24 hours వాల్యూమ్ చూడండి ఒకసారి, అవి డాలర్లలో. లిక్విడిటీ +2%. క్యాప్ అవుతాయి ఇది. దీన్ని ఓకే లాగిన్ అవుతాయి కానీ తెలియదు మనకు. ఓ బ్రిడ్జెట్ అంటే ఏంటి సార్? బ్రిడ్జ్లా 1 2 3 వెరిఫై. రిజిస్టర్. సక్సెస్ఫుల్ ఆపరేషన్.
ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది చూడండి సార్, gmail.com. ఎస్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ సార్ వెల్కమ్ 1 minute సార్, నేను చూస్తున్నాను. ఎందుకంటే మనం ఇక్కడ ఎక్కువ డీటెయిల్ అంటే ఎక్కువగా డీటెయిల్స్ దొరికే అవకాశం అనిపించింది, అందుకని చూస్తున్నాను అనమాట. లైన్కి వెళ్తే చలో సక్సెస్ఫుల్ ఆపరేషన్. ఓకే, సో ఎనీవే క్రిప్టో ప్రైస్ లైవ్. సో చూడండి, ఇక్కడ మార్కెట్ క్యాప్ చూస్తే ఎంత ఉందనేది చూడొచ్చు. ట్రెండింగ్లో పోలిగ్రామ్, వావ్. సో ఇది కూడా చూడగలుగుతున్నాం మనం ఇక్కడ. సో ఏంటంటే ఇక్కడ కొద్దిగా ఏదైనా ఫుల్గా ఉందా అంటే ఫుల్గా కనబడుతుందా అన్న ఆలోచనతో నేను చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను. రిమూవ్ సెక్షన్ ఓకే, అవసరం లేదు. సో ఎనీవే మార్కెట్ క్యాప్ ఫస్ట్ రో. ఓకే, 24 hours వాల్యూమ్ ఫస్ట్ రో పెడదాం. సేమ్ ఓవర్ వ్యూ లిక్విడేషన్ 24 hours. ఇక్కడ మార్కెట్ క్యాప్ పెడదాం. వావ్, చూడండి సార్, 24 hours క్రిప్టో కరెన్సీ యొక్క ఇది మన మార్కెట్ క్యాప్ ఆల్ ఓవర్ అంటే అన్ని కాయిన్స్ అన్నమాట. ఓకేనా, సో ప్రైజ్ కాయిన్ సో ప్రతిదీ కూడా ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ఇంకా చాలా ఉన్నాయి మనకి, అట్లేం లేదు. నేను చాలా చూపించాను ఈరోజు. మరి కొత్తగా మనకు వచ్చింది కనుక చలో మనం అన్నీ తెలుసుకోవాలి కదా. సో నెంబర్ 3లో ఒక కాయిన్ ఉంది చూడండి మీరు, దాన్ని నేను ఇక్కడ టైప్ చేస్తాను. XRP USDT కావాలి మనకి. XRP USDT నో, అలా కాదు. ఓకే, XRP చూద్దాం. ఓకే, XRP పూర్తిగా దీనికి ఇక్కడ ఒకటే జాగాలో ఇచ్చారు ఇదంతా కూడా. వాల్యూమ్ చూడండి సార్, $5,413 బిలియన్ వాల్యూమ్. ఇది ఎంత? $5,413 బిలియన్ వాల్యూమ్. 24 hours 24 గంటల వాల్యూమ్ వచ్చేసి ఆల్ టైమ్ హై 3.92 ప్రెసెంట్ సిచ్యువేషన్లో. బట్ ఇప్పుడైతే 3.20 ఉంది. వాల్యూమ్ 2.84 క్యాప్ వాల్యూమ్ వచ్చేసి. సో ఇక్కడ పూర్తిగా అన్నీ కూడా మనం చూడగలుగుతున్నాం. లిక్విడేషన్, సప్లై, టోటల్ సప్లై, మ్యాక్సిమం సప్లై, 24 hours రేంజ్ అండ్ 24 hours హైలో 3.16, హై 3.32.
ఈ విధంగా పూర్తిగా కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. ఓకే, సో ఇలా లిక్విడిటీ కూడా ఏ విధమైనటువంటి ఉంది అనేది కూడా మనము పూర్తిగా ఒక కాయిన్ మనం సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ ప్లేస్లో న్యూస్ కూడా రావడం జరుగుతుంది. XRP డిజిటల్ క్రియేట్ బై రిపెల్ ల్యాబ్స్, ఏ టెక్నాలజీ కంపెనీ. వాళ్ళు ఎవరు ఏం కథ అనేది కూడా కొద్దిగా దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పూర్తి వివరాలు కూడా ఇక్కడ వస్తున్నాయి అనమాట. పూర్తి వివరాలు ఇక్కడ వస్తున్నాయి. ఆల్ అబౌట్ ఎస్ సార్. సార్ మన పీవీసీ మీటర్స్ డాటా మొత్తం తెలుస్తుందా సార్ ఇలా? ఇందాక ఫస్ట్ నేను పీవీసీ మీటర్ చూపించాను సార్. మనకి పీవీసీ మీటర్ పూర్తిగా రాదు, ఎందుకంటే పీవీసీ మీటర్ ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు అన్నారు కదా అని చెప్పేసి ముందుగా పీవీసీ చూద్దాం, తర్వాత ఇంకోటి చూద్దాం. ఇందాక నేను ఇందులోనే ఓపెన్ చేశాను సార్, మీరు చూడలేదేమో. చూడండి సార్, పీవీసీ మీద ఓపెన్ చేశాను సార్. ఇక్కడ చూడండి పీవీసీ ఇందాక చూపించింది ర్యాంక్ ఏమో 3, ఇదేమో 3844 ర్యాంకు. అక్కడ కుడి సైడ్లో కనబడుతుంది చూడండి. ఇక్కడ కూడా చూడండి, ఇది ఈరోజు వాల్యూమ్ అది $23,938 మాత్రమే. ఇది అదేమో $1 బిలియన్. అంటే ఏంటిది అన్నాడు సార్ అది ఎట్లా? అది ఏంటిదంటే సపోజ్ ఇప్పుడు ఒక $US ఉంది. ఇప్పుడు $US ని ప్రతి ఒక్కరు వాడుతున్నారు అంటే అది ఒక డాటా తీయచ్చు మనం. ఎంతమంది ఈ రోజు దీన్ని విజిట్ చేశారు, దీన్ని అమ్మినారు, కొన్నారు, అంటే దాన్ని ఎంతమంది వాడినారు. సో వాల్యూమ్ అంటే ఏంటంటే డబ్బు ఎంత క్రియేట్ చేసింది, ఎంత హెచ్చు తగ్గులు జరిగినాయి, అంటే అందులో వచ్చినవి పోయినాయి మనీ. అంటే ఇవాళ ఒక్కరోజు సార్? ఒక్కరోజు 24 గంటలు 24 అవర్స్ వాల్యూమ్ అంటే మనీ. ఓకే, వాల్యూమ్ అంటే మనీ 24 గంటల్లో అంత జరిగింది అన్నట్టు. ఇప్పుడు ఇది ఎంత జరిగింది? 24 గంటల్లో 24,000 మాత్రమే జరిగింది. 24 గంటల్లో 24,000 మాత్రమే జరిగింది ఇక్కడ. ఇది మన పీవీసీ మీటర్. మన పీవీసీ మీటర్ చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ అవుతుంది కదా. సో అన్ని డీటెయిల్ ఇప్పుడు మీరు అన్నారు కదా. ఫస్ట్ నేను ఎప్పుడైనా పీవీసీకే వస్తాను అనమాట. ఇక్కడ అడిగే వాళ్ళు లేరు, నేను అడిగే వాళ్ళకి చెప్తాను తప్ప. సో నేను ముందుగా పీవీసీకి వస్తాను. మళ్ళీ ఎవరు సైలెన్స్ ఉంటే మొత్తం నేను మరి నా మనసుకు వచ్చింది నేను ఇది చెప్పాలని రాను. అప్డేట్ లేదు కనుక ఇది చెప్పాలని రాను. ఏదో ఇది ఈ విషయాన్ని చెప్పాలని అనుకొని రాను నేను. బట్ ఇక్కడ నాకు ఎదురుగా ఏదైతే నేను చెప్తాను అనమాట. సార్ ఒకటి మన పీవీసీ మీట మన గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఎన్ని సంవత్సరాలకి ఇట్లా ఇవన్నీ డాటా మొత్తం ఉంటుందా సార్? ఇట్లా గవర్నమెంట్ నుంచి అంటే ఏంటి చెప్పండి? గవర్నమెంట్ నుంచి అన్నారు అంతే, ఇంకోటి ఏంటిది? అంటే మన ఇండియాకు ఇట్లా అగ్రిమెంట్ ఇట్లా 29 సంవత్సరాలు తీసుకున్నది ఇట్లా అని అన్నారు. అది ఏంటంటే దీన్ని అది మనం ఒకటి మనం ఏంటంటే ఇతనికి సొంత ఎక్స్చేంజ్ లేదు. ఒకరోజు చెప్పాను కానీ మీకు నేను రెంట్ మీద ఉన్నాడు. సో ఆ రెంట్ ఏమంటారంటే వాళ్ళు ఎక్స్పైరీ డేట్ అంటారు దాన్ని. ఆ ఎక్స్పైరీ డేట్ అనేది ఒక్కోసారి ఇప్పుడు మన బ్యాంకులు ఉన్నాయి సార్, మన బ్యాంకులు SBI ఉన్నాయి, ఆంధ్ర బ్యాంకులు ఉన్నాయి, యూనియన్ బ్యాంకులు ఉన్నాయి. సో అందులో 20 లక్షలు 30 లక్షలు కోటి రూపాయలు పెడతాం మనము. బట్ ఒక్కొక్కసారి ఏమవుతాయంటే తన ఎక్స్పైరీ డేట్ వచ్చేసి ఇప్పుడు ఇది 2028 25 అనుకోండి, 2025 10వ నెలల అయిపోతుంది అనుకోండి. దాని అర్థం ఏంటి? మీరు ఏమనుకోవాలా? మూసివేయబడుతుంది అంతే కదా సార్. 10వ నెలల మూసివేయబడుతుంది. మరి ఆల్రెడీ మీరు కొంతమంది కోటి రూపాయలు వేశారు, కొంతమంది 10,000 వేశారు, కొంతమంది 5 లక్షలు వేశారు, కొంతమంది 10 లక్షలు వేశారు. మరి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి మీది బంద్ అయిపోతుంది కదా, మరి వెంటనే డబ్బు తీసేసుకుంటామంటే తీసేసుకోము. ఏమవుద్ది అంటే ఏది అయినా కూడా సొంతంగా లేని వాళ్ళు వేరే రెంట్ మీద నడిపిస్తారు. సో కొంతమంది ఏమో ఒక నెల ముందు దాన్ని మళ్ళీ రెనోవేషన్ అంటే మళ్ళీ రెన్యువల్ చేసుకుంటారు. కొంతమంది సంవత్సరం ముందు రెన్యువల్ చేస్తారు, కొంతమంది 5 నెలల ముందు రెన్యువల్ చేస్తారు, కొంతమంది రేపు ఎల్లుండి కూడా ఆ ముగింపు అనే మూడు కూడా రెన్యువల్ చేసుకుంటారు. సో అలాగే ఆ రకంగా ఇప్పుడు ఒకవేళ మీరు ఎక్కడో చూసుకుంటారు, అది parlavendii.com 29వ సంవత్సరంలో చూపిస్తుంది. అది మీరు చూసుకుంటారు, ఎవరో ఒకటి చెప్పుంటారు మీకు. దాన్ని బట్టి మీరు మాట్లాడుతున్నారు. సో ఒకవేళ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఇచ్చాను మీకు 2005 10వ నెల బంద్ అవుతుందని, అది ఆ ఎక్స్పైరీ డేట్ అక్కడికి ఉందనుకోండి. ఈ పబ్లిక్ అంతా ఏం చేస్తారు చెప్పండి సార్? పీవీసీ బంద్ అయిపోతే ఇంకో 2 నెలల చెప్తారు. సో దాన్ని మనము టేక్ కేర్ తీసుకోవద్దు సార్, దాన్ని కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఏంటంటే
కొంతమంది కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే రేపు ఎక్స్పైరీ అయితే అనగా 24 కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయి అక్కడ. కొన్ని కంపెనీలకు 60 రోజుల ముందే మళ్ళీ మీరు రెన్యువల్ చేసుకోవాలా అని ఉంటుంది. కొన్ని కంపెనీలకు 90 రోజుల ముందు రెన్యువల్ చేయాల్సిందే ఉంటుంది. 90 రోజులు అంటే 3 నెలలు. కొన్ని కంపెనీలు ఉంటాయి 24 గంటల ముందు చేసుకోవాలా సార్ అని. అంటే 24 గంటలు అంటే ఏంటి సార్? రేపు అయిపోతుందనగా ఈ రోజు రెన్యువల్ చేసుకోవాలా. సో ఈ రోజు నువ్వు చెక్ చేస్తున్నావు, రేపు అయిపోతుంది. సో నువ్వు ఈ పబ్లిక్ ఏమనుకుంటుంది, అయిపోయింది దీని పని కలాస్, ఇలా లాస్ట్ అని అనుకుంటాడు. బట్ మళ్ళీ కొద్దిసేపు అని చూస్తే సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెరిగి ఉంటుంది. బట్ అప్పటికే వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని పూర్తిగా ఇది అయిపోయింది అని పుకారు చేస్తారు. అర్థమైన పుకారు అంటే చేస్తారు కదా సార్, అనవసరంగా దాన్ని అలా చేస్తారనమాట. వాటిని పట్టించుకోకూడదని మీకు చెప్పడానికి అంతా చెప్పాను నేను. దాంతో భయపడలేదు సార్. మీకు ఎవరో చెప్పున్నా నాకు తెలుసు, నేను కూడా చూస్తాను. ఇప్పుడు నేను మీకు లైవ్లో కూడా చూపించగలను దాన్ని, కానీ ఎందుకులే చూపించట్లేదు. సో అటువంటివి చూసి భయపడొద్దు ఎవరు, ఓకేనా? సో ఇది ఈ విధంగా మనం పీవీసీని చూసినట్టుగా మనం దేన్నైనా కూడా చూడొచ్చు. సో పీవీసీ యూఎస్డిటీ, పీవీసీ బిఎన్బి, పీవీసీ బియూఎస్డి, పీవీసీ యూఎస్డిటీ. సో ఈ విధంగా 1, 2, 3, 4లో 5లో ఇలా మనది మరి బిజినెస్ అనేది జరుగుతుందని ఇక్కడ చూస్తున్నాం మనం. చూడవచ్చు దాంట్లో లిక్విడేషన్ ఎంత వస్తుంది అనేది కూడా మనం ఇక్కడ చూడగలుగుతాం. పర్సంటేజ్ పరంగా ఇక్కడ చూపిస్తుంది చూడండి సార్. మార్కెట్ డెప్త్ ఏంటి, ట్రేడింగ్ నౌ, సో ఏంటనేది కూడా ప్రతిదీ కూడా మనం ఇక్కడ చూడగలుగుతాము ఈ livekindwatch.comలో, ఓకేనా? livekindwatch.com ఇది ఏంటి, LIVECOINWATCH.comలో. సో మీరు లాగిన్ అయితే కూడా మీకు అన్ని విషయాలు కూడా ఇక్కడ కనబడతాయి. నేను ఏదైనా మీకు నేను ఎక్కడి నుంచో తెచ్చి మీకు చెప్పకుండా చూపించను. ఏదైనా ఫేస్ టు ఫేస్, ఓకేనా? సో ఇది సార్ పీవీసీ మీడియా సార్ గురించి అడిగారు కనుక మనం పీవీసీ మీడియా గురించి చెప్పగలిగాం, ఓకేనా? చూడండి దాని గ్రాఫ్ చూడండి ఏ విధంగా ఇలా కింద మీదకి ఇలా జరుగుతుంది చూడండి. సో ఇదే జరగాల్సింది అనమాట. ఇలా ఎవ్రీడే ప్రతిరోజు జరగాలి అనమాట, ఓకేనా? సో ఈ విధంగా జరిగితే అది అలైవ్ అనమాట. అలైవ్ అంటే బతికి ఉన్నదని అర్థం, ఓకేనా? అలైవ్. ఇక ఎవరు చెప్పినా నమ్మొద్దు, మీరు అందరూ కూడా ఇదే చూసుకోండి అంతే. అందుకే ఇందాక కూడా వేరే మీటింగ్కి వెళ్ళడం జరిగింది సార్ ఇంతకుముందు. అక్కడ కూడా నేను అదే షేర్ చేశాను ప్రతి ఒక్కరికి. డోంట్ డిపెండ్ ఆన్ అదర్ అనమాట. అంటే ఎన్ని రోజులని మనం వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటాం. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ క్లియర్గా చెప్తుంది సార్. 24 hours వాల్యూమ్ $24,000, 24,000 అని చెప్తుంది, అంటే 24,000 అని, ఓకేనా? సో ఈ విధంగా మనం చూడొచ్చు, ఓకేనా? సో ఇలాంటివి మాట్లాడలేదు సార్. ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితేనే మేము పూర్తి చెప్తాం. ముందుగా ఇది చూపించాం, మీకు అర్థం కాలేదు, మీరు మళ్ళీ అడిగారు, అలా అడగాలి. నెక్స్ట్ ఇందాక ఏం మాట్లాడుతున్నాం, XRP సంథింగ్ ఏదో మాట్లాడుతున్నాం, దాని గురించి చూద్దాం. ఓకే, అక్కడ కుడి సైడ్లో పైన కుడి సైడ్లో మిడిల్లో 3 చూపిస్తున్నారు, అది ర్యాంక్, అది సార్, అది ర్యాంక్, ఓకే? సో ఇక్కడ కూడా ఇప్పుడు ఇందాక మనకు పీవీసీ మీటా కూడా ఇది 24 hours వాల్యూము 24,000 అయితే ఇదేమో $5,414 బిలియన్స్, ఓకే? సో ఇక్కడ లో హై కూడా చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మనము లిక్విడేషను, బిడ్స్, మ్యాక్సిమం సప్లై, టోటల్ సప్లై, 24 hours లో 24 గంటల్లో 3.16 ఉంది, 24 గంటల్లో హై 3.320, సో ప్రెజెంట్ 3.19. సో ఈ విధంగా కూడా ఫ్లక్చుయేషన్ మనం ఇక్కడ చూడగలుగుతున్నాం, ఓకే? ఇలా ఇంకా కిందికి వెళ్తే పేర్ అంటారు దీన్ని. పేర్ అంటే ఇప్పుడు పీవీసీ యూఎస్డిటీ, పీవీసీ బిఎన్బి, ఇట్లా దాన్ని మనం పేర్ అంటాం. సో XRP యూఎస్డిటీ, సో ఆరెంజ్ ఎక్స్చేంజ్లలో డిఫరెంట్ ఎక్స్చేంజ్లలో ఇది జరుగుతుంది అనమాట. సో మొత్తం యూఎస్డిటీతోనే ఇది. సో ఇక్కడ మధ్యలో వచ్చినవి ఏంటంటే ఎక్స్చేంజ్, డిఫరెంట్ ఎక్స్చేంజ్లో డిఫరెంట్ ప్రైస్ అనేది ఉంది అని చెప్పి చూపిస్తుంది మనకు. సో కొంతమంది ఓకే ఆరెంజ్ చూస్తారు, కొంతమంది డిజి ఫినిక్స్, కొంతమంది ప్రోబిట్, కొంతమంది
బైనెక్స్, కొంతమంది 2bit, ఇలా పబ్లిక్ ఇంకా కూడా ఎక్స్చేంజెస్ అనేవి ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి ఎన్ని ఎక్స్చేంజ్లో నడుతుందో. ఇక్కడ 71 పేజెస్ ఉంది సార్, అన్ని చూపించడం కుదరదు. ఓకేనా, అందుకని చెప్పేసి ఒక పేజ్ చూస్తున్నాం మనం అంతే. సో ఏ ఎక్స్చేంజ్లో ఎంత వాల్యూమ్ ఉంది, ఆ ప్రైస్ చూపిస్తుంది, వాళ్ళకి ఎంత లిక్విడిటేషన్ పొందింది అనేది కూడా, అన్ని విషయాలు కూడా ఇక్కడ మరి మనం చూడొచ్చు. సో నేను కొంచెం అరెంజెక్స్ అనే దాంట్లోకి క్లిక్ చేశాను. ట్రేడింగ్ ప్లాట్ఫామ్ చూద్దామని దీన్ని తెలుగులో కూడా చేశాను. ఈ అవకాశాన్ని ఇష్టమైంది. హాట్ డెరివేటివ్లు, హాట్ కాయిన్స్, అత్యధిక లాభాలు పొందినవి, కొత్త జాబితాలు, అత్యధిక లాభాలు పొందినవి చూస్తే ఓకే, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో తెలుగులో చదివితే మెడల్ మనకు రాదు, తెలియదు. మీ పోర్ట్ఫోలియో నిర్మించుకుంటే అవసరం లేదు. శాశ్వతము, కార్ ట్రేడింగ్, ఓకే, ఇది అవసరం లేదు మనకి. నేను జస్ట్ క్లిక్ చేశాను, అంటే ప్రతిదీ కూడా మనకు ఇక్కడ కనబడుతుంది అని చెప్పడానికి నేను ఇది క్లిక్ చేశాను అంతే. సో ఇలా బ్యాక్ రావాల్సిందేనా? సో ఈ విధంగా మనం ప్రతిదీ కూడా ఇక్కడ చూడగలుగుతాం అనమాట. ఓకేనా, సో ఎప్పుడైతే మనకు ప్రీవియస్ మెటా ఒక మెయిన్ ఎక్స్చేంజ్లో ఎప్పుడైతే లిస్టెడ్ అవుతుందో, ఇప్పుడు ఇవన్నీ కాయిన్స్ని మనము ఏ విధంగా చూస్తున్నామో అదేవిధంగా మనం మన ప్రీవియస్ మెటా చూస్తాం అనమాట. ఓకేనా, ఆ విధంగా మనము ప్రీవియస్ మెటా ప్రైజ్ కూడా మనం చూస్తాం. ఈ విధంగా పూర్తిగా చూడాలంటే ఇక్కడ పూర్తి డీటెయిల్ కనబడుతుంది. ఆల్ టైమ్ హై 3.91. ఓకే, 24 hours వాల్యూమ్ 5.4 బిలియన్స్ XRP. ఓకే, ప్రతిదీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. చార్ట్లోకి వెళ్తే ఇది ఈ విధంగా ఈరోజు ఇలా కిందికి మీదకి అయింది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. బ్రేక్ డౌన్ ఎలా అయింది, ఏ ఎక్స్చేంజ్లలో అయింది అనేది కూడా చూస్తున్నాం మనం ఇక్కడ. సో పూర్తిగా అన్నీ మన చేతుల్లోనే ఉంది సార్. ఏదైనా మనం చూడాలంటే ప్రతిదీ చూడవచ్చు. ఓకే, చాలా విషయాలు ఉన్నాయి ఇందులో చూస్తే. సోషల్ మీడియాలో కానీ అబౌట్ దీని గురించి తెలుసుకోవాలంటే కూడా ఇక్కడ మనం అబౌట్ మీద క్లిక్ చేస్తే అన్ని విషయాలు కూడా వస్తాయి. నెక్స్ట్ ఇంకా మనం ఎక్కడ ఉన్నాం? బిఎన్బియా, బిఎన్బి పైన ఉంది కదా. సో బిఎన్బి ప్రైస్ వచ్చేసి 808 ప్రజెంట్ సిచ్యువేషన్లో. దీని వాల్యూమ్ చూస్తుంటే $1,888 బిలియన్ వాల్యూమ్, మామూలు విషయం కాదు. ఓకే, టోటల్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 120.6 బిలియన్. ఆల్ టైమ్ హై వచ్చేసి దీని వాల్యూ 865. ఇలా ఏ ఎక్స్చేంజ్లో ఎన్ని ఉన్నాయో చూస్తే 708 పేజీలు అయినాయి సార్. అంటే అన్ని వాటిల్లో ఇది ట్రేడింగ్ వద్దనమాట. ఓకేనా, అన్ని ఎక్స్చేంజ్లో అది ట్రేడింగ్ అవుతుంది అనమాట. సో ఆల్ టైమ్ హై, ఆల్ టైమ్ లో, 24 hours వాల్యూమ్ వచ్చేసి 1.8 బిలియన్. అమ్మో, ఓకే.
సో నెక్స్ట్ ఏంటి చెప్పండి సార్, ఏంటి విషయాలు, ఏం కావాలి, ఏం మాట్లాడదాం? చెప్పండి సార్. సార్ రాజేష్ గారు, చెప్పండి సార్. అది ఐఫోన్లో కూడా అయినాయండి మీకు? ఇది ఐఫోనే. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఏది ఫార్మింగ్ అంటే కావాలి? ఇప్పుడు నేను ఇది ఆపేసేసి మామూలు ఫోన్ నుండి చేశానండి. అంటే నిన్న 2 ఫోన్ల నుండి ట్రై చేశాను, అవ్వలేదు. ఇవాళ ఐఫోన్లో కూడా కాలేదు, మామూలు ఫోన్లు అయినాయి సార్. ఓ, ఐఫోన్లో అవ్వలేదు, మామూలు ఫోన్లో అయినాయా సార్? అయినాయి చేశాను. ఓకే ఓకే ఓకే. కాకపోతే ఏంటి సార్ అంటే అంతకుముందు ఎర్లీ బర్డ్ ఆఫర్కి ఒక 700 ఉన్నాయి అనుకోండి, ఐదో వ్యాలెట్కి 200, 600 చేసేసి 100 వదిలేసేవాడిని. ఇప్పుడు అట్లా కాకుండా ట్రై చేశాను. 4వ వ్యాలెట్ 5వ వ్యాలెట్కి 300 చేసేసాను. చేసి ఫస్ట్ వ్యాలెట్కి 100 చేస్తే 700తో 3 ఎర్లీ బర్డ్లు అయినాయండి. గ్రేట్ సార్, వెరీ గుడ్. ఇది సెకండ్ టైం. అంతకుముందు ఒకసారి అట్లా ట్రై చేశాను, సక్సెస్ అయింది. ఇప్పుడు రెండోసారి కూడా అట్లా చేశా. 700తో 3 ఎర్లీ బర్డ్లు అవుతున్నాయి. అవును, 700 అంటే మరి ఎట్లా చేశారు అది? అంటే 4వ వ్యాలెట్కి 1 2, 5వ వ్యాలెట్కి 1 2, అది ఫస్ట్ వ్యాలెట్కి 100. అలా చేశారా? ఓకే ఓకే సార్, ఓకే. అప్పుడు 3 ఎర్లీ బర్డ్లు అవుతున్నాయి. ఒకసారి ఎక్కువ వ్యాలెట్లు ఉన్న వాళ్ళకి, మన వాళ్ళకి కూడా ఇది చెప్పండి, అలా చేసుకుంటారు. 700తో అయిపోతుంది. సో 700 వరకు కూడా యూటిలైజ్ చేస్తారు. వాటర్స్ అందరూ విన్నారు కదా, సారీ చేసేది అదే అనమాట. అదే మనకి ఇక్కడ షేర్ చేసుకుంటారు అనమాట. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు పార్ట్నర్స్ విన్నారు కదా. సో ఇక్కడ P2P ట్రేడింగ్ ఉంది. ఓకే, సో మనము పేమెంట్ మెథడ్ ఆల్ కాకుండా ఆల్ పేమెంట్ మెథడ్ అమౌంట్ వచ్చేసి మెథడ్ చేంజ్ చేయాలి. నేను మెథడ్ ఎక్కడ చేంజ్ చేయాలా? ఓకే, ఐఎన్ఆర్ చేంజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనము అమౌంట్ సెట్ చేద్దాం. 10K పెడదామా? ఓకే, తర్వాత మెథడ్ వచ్చేసి ఫోన్పే పెడదామా? ఆల్ తీసేసి ముందుగా. ఓకే, ఆల్ తీసేసి ఎగ్జాంపుల్ మనము ఫోన్పే ద్వారా కొనాలనుకుందాం అనుకోండి. ఫోన్పే, యూపీఐ, ఓకే, ఇవి రెండు సెట్ చేద్దాం. సో ఇక్కడ మనము ఏముంటుంది, కరెంట్ కేవైసీ. తను కేవైసీ పూర్తి చేయలేనని బేసిక్ వెరిఫికేషన్ రిజెక్టెడ్ చేసింది. అందుకని చెప్పి ఇక్కడ కొనలే, నమ్మలేను. ఓకే, ఇక్కడ చూపిద్దామన్నా కుదరదు. ఓకేనా. సో ఇక్కడ ఒక కొందామంటే 96 రూపాయలు పడుతుంది, 95.60. సో
కింద 95.99 అంటే 96 రూపాయలు. సో ఇక్కడ చూస్తే 96.81, ఇక్కడ చూస్తే 97 రూపాయలు. ఒక్కొక్క యూజిటీ అంటే మనము డిజిటల్ రూపీలో అయితే బాగుంటుంది, బట్ ఇక్కడ నేను 10,000 మినిమం 10,000 స్టార్ట్ పెట్టాను. ఓకే, ఒక 1000 నుంచి పెడదాం, చూద్దాం ఒకసారి. ఓకే, ఒక 1000 నుంచి చూస్తే సో ఇక్కడ డిజిటల్ రూపీని యాడ్ చేస్తే చాలా తక్కువతో బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇండియా, బ్యాంక్ ట్రాన్స్ఫర్ యూనియన్ బ్యాంక్, ఓకే చలో బ్యాంక్ ట్రాన్స్ఫర్ యూనియన్ బ్యాంక్ కూడా స్పెషల్ యూనియన్ బ్యాంక్ ఉంది. తర్వాత వచ్చేసి ఎస్టీసీ పే ఏంటి, ఒక డిజిటల్ రూపీ, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇండియా, ఇలా కన్ఫర్మేషన్ చేసుకుంటే ఎక్కువ వస్తాయి. ఓకే, సో ఈ విధంగా మనము అంటే కొనుక్కోవాలనుకుంటే యూజిటీ కూడా మనం ఏ విధంగా కొనుక్కోవచ్చు. దాని కేవైసీ నేను పూర్తి చేయలేదు ఈ ఎక్స్చేంజ్కి. సో అలాగే ఇక్కడ పైన చూడండి సేల్, మనం అమ్మాలంటే కూడా ఈ విధంగా ఇక్కడ సేమ్ మనం చెప్పాను కదా. బట్ ఇక్కడ ఈరోజు కొందాం అనుకున్నాను, బట్ ఇక్కడ నేను కేవైసీ పూర్తి అవ్వలేదు దీనికి. సో అమ్మాలంటే కూడా మీరు ఈ విధంగా మీ దగ్గర ఎంత వర్త్ యూజిటీ ఉంది దాన్ని బట్టి ఇక్కడ మీరు మెథడ్ పీవీ అంత దాన్ని బట్టి మనం ఇక్కడ మరి అమౌంట్ ఎంత అని, లేకపోతే పేమెంట్ నువ్వు ఏ రకంగా తీసుకుంటావని, మీ దగ్గర ఫోన్పే ఉంటే ఫోన్పే వాళ్ళు ఈ రకంగా ఇదంతా కూడా ఇక్కడ మనము పీటీపీలో చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, P2P, పర్సన్ టు పర్సన్. బట్ ఏ ఎక్స్చేంజ్లోనైనా నువ్వు కొనాలా అమ్మాలంటే మాత్రం ఖచ్చితంగా మరి వెరిఫికేషన్ అనేది 100% ఉండాలి. అంటే కేవైసీ అప్డేట్, అంటే నోన్ యువర్ కస్టమర్, నువ్వెవరు, ఏం కస్టమర్ అంటే మనకు ఇందులో డీటెయిల్స్ అనేది ఇస్తే కనుక మనకు అమ్మడానికి కొనడానికి ఆప్షన్ ఇస్తుంది. ఓకే, సో ఈ ఎక్స్చేంజ్ పేరు వచ్చేసి నిన్న చూసాం మనము, ఏం పేరు వచ్చి దాని పేరు బిట్ యూనిక్స్, BITUNIX, బిట్ యూనిక్స్. ఓకే, సో ఇక్కడ కూడా మనము ఫ్యూచర్ ట్రేడింగ్, స్పాట్ ట్రేడింగ్ ఇక్కడ కూడా ఉంది. ఓకే, సో ప్రతిదీ ఇక్కడ మనం చేసుకోవచ్చు. XRP ఇక్కడ చూసుకోవచ్చు, ఈ విధంగా చూసుకుంటూ మనం చేసుకోవచ్చు. ఓకే, ఇది 1 డే క్యాండిల్, ఇది 1 అవర్ క్యాండిల్, ఓకే సార్. 1 minute నేను మీట్ అవుతున్నాను, ఒక 2 minutes తర్వాత నేను వస్తాను, మాట్లాడండి. ఆకాష్ సార్ ఇక్కడ ఇన్వైట్ చేశారు, వెల్కమ్ సార్, చెప్పండి. మీది ఇప్పుడే చూశాను నేను. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇంత మీద చూపెట్టరు కదా వ్యాలెట్లా, ఎక్స్చేంజ్ లా, అంటే మీరు P2P బై చేయాలనుకున్నారా? అందులో కేవైసీ చేయలేరు కదా? అవును, జస్ట్ ఓన్లీ చూపిస్తారా? మళ్ళీ చెప్పండి, ఏమన్నారు మీరు? మీరు ఇప్పుడు P2P ద్వారా కొనాలనుకున్నారా డాలర్స్? అలా కేవైసీ చేయలేరు కదా ఇంతకుముందు ఎక్స్చేంజ్ లా? అవును, దానికి కేవైసీ చెప్పి నేను యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ నేను ఏమనుకున్నానంటే, ఇక్కడ కొన్ని ఇందులో బైనాన్స్ లో నేను ఆల్రెడీ కేవైసీ ఇచ్చాను, కొంటుంటాను, అంతా సేల్ చేస్తూ ఉంటాను.
బట్ నేనేమనుకున్నానంటే ఇక్కడ మన వాళ్ళకి చూపించడానికి ఆ బిట్ యూనిక్స్ లో చూపిద్దాం అనుకున్నాను అనమాట. బిట్ యూనిక్స్ అది ఆ ఎక్స్చేంజ్ పేరు వచ్చేసి బిట్ యూనిక్స్, కొత్తగా యూజ్ చేస్తున్నాను, 13 నెంబర్ లో ఉంది ఇప్పుడు. సో మనము ఊకే ఎనీ టైమ్ బైనాన్సే కాకుండా సార్ బినెక్స్ ద్వారా చేసుకోవచ్చు కదా సార్, మనలకు బినెక్స్ ద్వారా చూపించచ్చు. బినెక్స్ అనేది ఎక్స్చేంజ్, అదొక ఎక్స్చేంజా? ఎస్ సార్, నా వాయిస్ వస్తుంది. బినెక్స్ మీరు ఆల్రెడీ మీద ఉంది కదా సార్. నో ప్రాబ్లం. బినెక్స్ మీద ఎక్కడ ఉంది సార్? బింజెక్స్, ఎస్ బింజెక్స్. ఇది 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 కదా సార్, ఇగో ఇది ఇదా బింజెక్స్? ఇదేనా ఇదేనా సార్? చూసారు అవుతుంది చూడండి సార్, ఇదేనా మీరు అన్నది బింజెక్స్? షో అయితే లేదు, స్టక్ అయినట్టుంది. సో అయితే లేదా? చెప్పండి సార్, ఏమన్నా స్పీచర్ అవుతుందా లేదా? అవుతుంది సార్, అవుతుంది. ఓకే సార్, అవుతుంది. స్క్రీన్ అవుతుంది సార్. ఏదంటున్నా స్క్రీన్ షేర్ అవుతుంది, అప్పటి నుంచి స్క్రీన్ షేర్ అవుతుంది సార్. ఇదా మీరు అన్నది? ఎస్ సార్, ఇందులో మన ఇందులో P2P చేసుకుంటే తక్కువ ఉంది, 92, 93, సమ్ టైమ్ 93.5. అంటే అన్నిట్లో కూడా ఇప్పుడు చూడండి సార్, మీరు దేని బట్టి ఉంది అది మనకు అంటే మీకు చెప్తానండి. ఇక్కడ మనము సేల్ అంటే మన దగ్గర అమౌంట్ ఎంత ఉంది, ఆ అమౌంట్ని బట్టి మన దగ్గర ఉంది కదా సార్. అంటే మన అమౌంట్ మెథడ్ దాన్ని బట్టి కూడా ప్రైస్ ఉంది ఇక్కడ. P2P అకౌంట్ సార్, దీంట్లో P2P స్టార్టింగ్ లో ఉంటుంది P2P సార్. అక్కడ మెనూ హోమ్ లోకి వెళ్ళిన తర్వాత మోర్ లో ప్రెస్ చేయండి. మోర్ లోకి వెళ్ళి P2P ట్రేడర్ టచ్ చేయండి సార్. యా సార్, మీరు చూసారా? నేను చూడలేను. సార్ నేను దీన్ని యూజ్ చేస్తాను సార్, ఇందులో నేను ట్రేడింగ్ కూడా చేస్తాను. నేను కూడా ట్రేడ్ అన్నింటిలో చేస్తాను సార్. నేను ఇప్పుడు ఇందాక మీరు చూపించిన దాంట్లో మీకు నేను చూపించాను, అందులో చేస్తాను, ఇందులో చేస్తాను, బైనాన్స్ లో చేస్తాను. ట్రేడింగ్ మూడిట్లలో చేస్తాను నేను. ఒక్కోసారి మనం పెట్టింది అది మనము ఓపెన్ షార్ట్ పెట్టినాము, అది లాంగ్ వెళ్ళిపోతుంది అనుకోండి, మళ్ళీ దాంట్లో పోయి లాంగ్ పెడతాను. అంతే కదా. ఇప్పుడు మనకు రెండు 3 ఉంటే కనుక ఆ విధంగా బెనిఫిట్ తీసుకోవచ్చు అనమాట మనం. సో మనకు 2-3 ఎక్స్చేంజ్లు ఉంటే అందులో ట్రేడ్ చేయొచ్చు, ఇందులో ట్రేడ్ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు మీరు అన్నారు ఇది ఎందుకంటే 92, 93 పడుతుంది సార్ అని అన్నారు కదా. సో ఇక్కడ మన ఆలోచన విధానం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ విధంగా పే చేయాలనుకుంటున్నాము. మన దగ్గర ఫోన్పే ఉందా, IMPS ఉందా? అవునా కదా సార్? అంతే కదా సార్? ఎగ్జాంపుల్ మన దగ్గర ఫోన్పేనే ఉందనుకోండి, ఫోన్పే సెట్ చేసుకొని ఫోన్పే UPI ఎక్కువ అంటే అదే సార్, అలా చేసుకొని మనం ఎంత అమౌంట్ తీసుకోవాలనుకున్నాం, ఎగ్జాంపుల్ 2000 రూపాయలతో అనుకోండి. ఇక్కడ కన్ఫర్మ్ చేశాను చూడండి సార్. ఇక్కడ మనకు 90 అంటే దగ్గర 94 రూపీస్ పడుతుంది. అంటే ఇప్పుడు ఫోన్పే చేయాలనుకుంటున్నాము, తర్వాత 2000 నుంచి వెళ్ళి ఇచ్చేవాడు కావాలి, మనకి 2000 రూపాయల నుంచి వెళ్ళి ఇచ్చేవాళ్ళు కావాలి అంటే చూడండి సార్, ఇక్కడ 94-95 మనకు పడుతుంది. ఇందులో మనం గమనించాలి సార్, ఒకటి ఏంటంటే ఇక్కడ మనము ట్రేడింగ్ వాళ్ళు ఎన్నిసార్లు ట్రేడ్ చేసారు, ఎన్నిసార్లు ఉన్నారు, ఎన్నిసార్లు మీరు అక్కడ అవన్నీ చూసుకొని P2P ద్వారా అమ్మాలా కొనాలా సార్? అవును సార్, అది మనం చూసుకొని చేయాలా. తక్కువ వచ్చిందని చెప్పేసి చేసాం అనుకో, ఒక్కోసారి స్కామ్స్ కూడా పైసలు పోయినాక మళ్ళా అట్లా. అదే కదా సార్, అదే కదా. అందుకని చెప్పేసి మనం బైనాన్స్ ని ఎందుకు చూజ్ చేసుకుంటామంటే, ఇది కూడా పర్లేదు, ఎందుకంటే 13 నెంబర్లు ఉంది. నేను మొన్న చూపించాను, మీరు ఉన్నారో లేదో తెలియదు. సో ఇందాక నేను బిట్ యూనిఫిక్స్ చూపించాను. సో 12-13 నెంబర్లో ఉంది కనుక పర్వాలేదు. ఇప్పుడు ఎక్స్చేంజ్ లో చూడండి, ఇక్కడ ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేశాను. చూడండి, బైనాన్స్ ఫస్ట్ ఉంది, బైబిట్ తర్వాత. సో చూడండి ఇక్కడ ఇందాక మనం చూసింది ఏంటంటే
12, 13 గురించి మనం మాట్లాడుతున్నాం. 12లో బీటీ యూనిట్స్ చూపించాను. బింజెక్స్ వచ్చేసి 13 నెంబర్లో ఉంది. మనము ఈ వీటిల్లో ఏదైనా యూటిలైజ్ చేసుకోవచ్చు సార్, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకు వీటిల్లో డబ్బులు పోతాయని భయపడాల్సిన అవసరం లేదనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు 100 ఎక్స్చేంజ్ చూపిస్తుంది. మనం ఇక్కడ 1550 వరకు కూడా మనము చేయొచ్చు. అంటే కొంతవరకు అవగాహన తీసుకొని 50 వరకు కూడా మనము, అంటే 50 లోపల ఉన్న ఎక్స్చేంజ్లలో మనము ట్రేడ్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ అసెట్ మనం పెట్టుకోకూడదు, ఎక్కువ అసెట్ అందులో పెట్టుకోకూడదు అని మనం ముందే మాట్లాడుకున్నాం టర్మ్స్ అండ్ కండిషన్లో. ఎస్ సార్. మల్టిపుల్ ఎప్పుడైతే మనం మల్టిపుల్ యూజ్ చేస్తామో ట్రేడింగ్ చేసేటప్పుడు మనకు ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. ఒక్కోసారి నువ్వు లాంగ్ పెడితే షార్ట్ అవ్వడం, షార్ట్ పెడితే లాంగ్ అవ్వడం అలా జరిగినప్పుడు సో ఆ లాస్ మీరు ఇక్కడ, అంటే మన దగ్గర అసెట్ ఉంటే కనుక, రెండింటిలో అసెట్ పెట్టుకోవడం ఉంటే కనుక, సో మనము మళ్ళీ బెనిఫిట్ ని ఆ విధంగా సార్ మనం లిక్విడిటీ ప్రైస్ మనం ఖచ్చితంగా ఉంచుకోవాలా. లిక్విడిటీ ప్రైస్ ఉంటుంది కదా సార్, ఇంకా అది వేరే డిఫరెంట్ అనమాట. మన లోపల పోతే ఏమవుతుందంటే మన దగ్గర $100 ఉన్నప్పుడు మనము $20 ట్రేడ్ చేయాలి. ఎందుకంటే లిక్విడేషన్ అనేది మన దగ్గర ఎక్కువ ఉండాలి, అది వేరే విషయం. ఇంకా సో $1000 మన దగ్గర ఉంచుకుంటే $200 లేదా $100 మనం ట్రేడ్ చేయాలి. అలాంటప్పుడు మనము బ్యాలెన్స్డ్ గా ఉండగలుగుతాము, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ మన ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుతున్నాం కనుక మనం ఇక్కడ ఇది ఓకేనా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మనం ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మనము పీవీసీ మనకు ఇలాంటి ప్లేస్లోకి వచ్చేసరికి మన వాళ్ళందరూ కూడా నేర్చుకొని ఉండాలి అని ఇదంతా మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పీవీసీ ఎప్పుడైతే ఎక్స్చేంజ్లోకి వెళ్ళి, సో మరి కొంతమంది లక్షల్లో కోట్లలో పీవీసీ ఉంచుకుంటున్నారు దగ్గర, ఓకే, అది రేటు పెరిగినప్పుడు దాన్ని మరి అది ఏ విధంగా సేల్ చేసుకోవాలా అనేది తెలియాలి కదా మనకి, మన వాళ్ళకి. అందుకని చెప్పడం జరుగుతుంది అన్నమాట ఇదంతా. లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు మనము పీవీసీ మనము మన వ్యాలెట్లో ఉంచుకున్నాం. ఓకే, రేపు పొద్దున $2, $1, $10, $1 అయినా కూడా, ₹1 కొనుక్కున్న వాళ్ళకి $1 అయినా కూడా ఎక్కువే. సో దాన్ని మరి మనీ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ తెలియాలి, ఊరికి అవ్వదు. అప్పుడు ఏ రాజస్థాను, ఏ ఇంకొకరు ఉండరు, వాళ్ళంతా బిజీగా ఉంటారు. అందుకని ఏం చేయాలంటే మనం ఇదంతా నేర్చుకొని ఉన్నట్టయితే, ఓకే నేను ఎక్కడికి వెళ్ళాలా, ఓకే మనం ఇంతకుముందు కోవిడ్ మీటింగ్లో చూసేవాళ్ళం కదా, ఎక్స్చేంజ్ అంటే ఇది, ఇక్కడికి వెళ్ళాలా, దాన్ని మనం ఎలా మార్చుకోవాలా అన్నీ మనము కోవిడ్ మీటింగ్లో చూసాం కదా అని చెప్పేసి మీరే టకటక చేసుకోవచ్చు అనమాట. అప్పుడు బేసిక్ మాత్రమే చెప్తారు అక్కడ, మిగతాదంతా ఇప్పుడు నేర్చుకొని ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి మనం ఇదంతా చూపిస్తున్నాం. ఎక్స్చేంజ్ అంటే ఏంటిది, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ బై చేసుకోవాలి, సో కేవైసీ కూడా ఇచ్చి ఉండాలి. ఇవన్నీ కూడా మనము తెలుసుకొని ఉన్నట్టయితే అప్పటికి మనకు ఈజీగా ఉంటుంది. అందుకే మనం కూడా నేర్చుకుంటున్నాం అన్నమాట ఇదంతా కూడా. కొంతమందికి కనిపించవచ్చు పీవీసీలో ఉన్నాము, ఒక్కటే చెప్పు, నువ్వు ఇవన్నీ చెప్పక నాకు రేట్ ఎప్పుడు పెరుగుతుంది చెప్పు, లేకపోతే ఇంకా షార్ట్ కట్లో ఏదైనా చెప్పనవచ్చు, అట్లా కుదరాలన్నమాట. సో ప్రతిదీ కూడా మనం నేర్చుకుంటూ వెళ్ళాలనేది ఈ మన మీటింగ్ యొక్క అంతరార్థం అనమాట. ఓకే, వాట్ నెక్స్ట్? ఇందాక మీరు బింజెక్స్ అన్నారు కదా, బింజెక్స్లోకి వెళ్ళాము కదా. ఇదే బై చేయాలంటే ఇది, సేల్ చేయాలంటే కూడా ఇక్కడనే ఉంది, మళ్ళీ సేలింగ్ కూడా ఇక్కడనే ఉంది సార్. సేలింగ్లో కూడా మంచిగానే వస్తుంది ఇక్కడ కూడా. కాకపోతే ఇక్కడ పర్సెంటేజ్ చూపించట్లేదు సార్, వీళ్ళు ఎన్నిసార్లు ట్రేడింగ్ చేశారు, నెంబర్ ఎంత పర్సెంటేజ్లో వీళ్ళు ఉన్నారనేది ఈ బింజెక్స్లో చూపించట్లేదు కదా. మరి ఆకాష్ సార్ చూసారా మీరు ఎప్పుడైనా ఇక్కడ? ఆకాష్ సార్ ఉన్నారా? ఇప్పుడు మనకు అదే ట్రేడర్స్ 100, అదే మనకి ఇంతకుముందు బైనాన్స్లో అయితే దాని పక్కనే పర్సెంటేజ్ చూపించేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ పర్సెంటేజ్ రావట్లేదు కదా.
ఇది అమ్మడానికి, ఓకే, ఇది కొనడానికి ఏమో రేట్ ఎక్కువ పడుతుంది. చూసారా సార్, ఇక్కడ 94 రూపాయలు 95 రూపాయల వరకు కూడా పడుతుంది. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక యూజిటీ వాల్యూ. బట్ ఇక్కడ అమ్మడానికి వెళ్తే తగ్గిపోతుంది. చూడండి సార్, క్రిప్టోలో ఎలా ఉంటుందో మీరు కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొనాలంటేనేమో ఎక్కువ పడుతుంది. బై చూడండి, బై అంటే ఇక్కడ 94, 93, 600, 93, 910 రూపాయలు, అంటే దగ్గర 94 రూపీస్ పడుతుంది ఇక్కడ. అది కూడా తక్కువ మెథడ్లో 96 రూపీస్, 97.190. ఈ విధంగా పడుతుంది. మరి ఇక్కడ ఈ టైంలో అమ్మడానికి వెళ్తే 91, 91, 20 పైసలు, 91, 21 పైసా, 91 రూపాయి, 91 రూపాయి. మరి కొనడమేమో 94, 95, 96, 97, అమ్మడేమో 91. మరి ఇదంతా కాదు అని చెప్పేసి గూగుల్లో పోయి రేట్ ఎంత ఉందని చూస్తే అంతది మన ట్రస్ట్ కార్డు చెప్తుంది కదా. చూడండి సార్, ఎంత చెప్తుంది ఇక్కడ. రూపాయలు పెట్టలేదు, రూపాయలు పెడితే తెలుస్తుంది. రూపాయలు పెడదాం ఒక్కసారి. ఎక్కడ సార్ ఇప్పుడు రూపాయలు పెట్టడం? దీన్ని సెట్టింగ్ ఎక్కడ వచ్చింది? సెట్టింగ్ నో, డిస్కవర్, ఇది యూజ్లో ఉంది. దీన్ని మనము రూపీస్లో పెట్టాలంటే ఎట్లా సార్? ఎక్కడ మర్చిపోయాను, సెట్టింగ్ వచ్చింది, ఇక్కడ వచ్చింది సెట్టింగ్. ఓకే, సెట్టింగ్, ప్రైస్ అలర్ట్, ప్రిఫరెన్స్, యూజీ, ఐఎన్ఆర్ ఇండియన్ మనీ, ఐఎన్ఆర్. ఓకే, ఐఎన్ఆర్లో పెడితే చూడండి సార్, ఇక్కడ యూజిటీ ఎంత చూపిస్తుంది సార్? 87 రూపాయలు. మరి ఇప్పుడు ఇంతకుముందు కొనడానికి వెళ్తే ఏమైంది సార్? ఇక్కడ 87 రూపాయలు చూపిస్తుంది. చూస్తే అక్కడ 94, 95, 96, 97 రూపాయలు చూపించింది. అమ్మడానికి వెళ్తే 91 రూపాయి. చూసారా? అందుకని చెప్పేసి గూగుల్ నమ్మరాదు మనం సార్, గూగుల్ని నమ్మరాదు. గూగుల్ ఏమో 97 రూపాయలే చూపిస్తుంది. ఇప్పుడు గూగుల్కి వెళ్ళి చూస్తే కూడా గూగుల్ యూఎస్డిటీ టు ఐఎన్ఆర్ చూసారా సార్? 87.67 పైసలు చూపిస్తుంది. మరి కొనడానికి వెళ్దామా? ఎక్స్చేంజ్లోకి కొనడానికి వెళ్తే సో 93, 600, 93, 910 అంటే 94, 94 రూపాయల 48 పైసలు, 94 రూపాయల 80 పైసలు, 95 రూపాయల 40 పైసలు, 95 రూపాయల 75 పైసలు, 95 రూపాయల 98 పైసలు. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. అంటే అది మెథడ్ ఎట్లుంటుందంటే నీకు ఎంత యూజిటీ కావాలా, తర్వాత నువ్వు ఏ మెథడ్లో పేమెంట్ చేస్తావు దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అదే డిజిటల్ రూపీస్లో అయితే తక్కువ దొరుకుతుంది. చూడండి సార్, డిజిటల్ రూపీస్లో తక్కువ అన్నాము, బట్ ఇక్కడ కూడా 93, 92, 600, 92, 600, 92, 700, 92, 800 డిజిటల్ రూపీస్లో అయినా కూడా మరి ఎక్కువతో అయితే తక్కువ పడుతుందో చూద్దాం. 10,000 రూపాయలతో తీసుకోవాలనుకుంటున్నాం అంటే తక్కువ పడుతుందా అంటే ఇక్కడ కూడా ఈ 10,000 మెథడ్లో కూడా అంతే పడుతుంది. ఓకే, ఒకసారి 50,000 రూపాయల పైన కొందాం. ఓకే, 50,000 రూపాయలు. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో డిజిటల్ రూపీస్లో నా 94 రూపాయలకు దొరుకుతుంది సార్. ఇది కూడా అవైలబుల్లో లేదు, డిజిటల్ రూపీస్ ఉంది, డిజిటల్ రూపీస్ అవైలబుల్లో లేదు. సో అందుకని చెప్పేసి ఐఎంపీఎస్లో చూద్దామా?
బ్యాంక్ ట్రాన్స్ఫర్. చూడండి సార్, 50,000 రూపాయలు పెట్టి కొన్నా కూడా 95 రూపాయలు పడుతుంది. ఇదంతా కూడా మీకు లైవ్ చూపిస్తున్నాను నేను. అంటే అమ్మే వాళ్ళకి కొన్న వాళ్ళకి ఇది లైవ్ అన్న సంగతి తెలుసు, బట్ కొంతమందికి తెలియదు కనుక నేను మీకు చూపిస్తున్నాను ఈ విధంగా. ఓకే, ఐఎంపిఎస్లో ఇలా ఉంది. ఓకే, సో ఫోన్పే, యూపీఐ, కొంతమంది పేటిఎం కూడా యూజ్ చేస్తారు కదా. ఓకే చేస్తే అయినా కూడా 50,000 కొనాలంటే కూడా మరి ఇక్కడ ఇంకా ఎక్కువ పడుతుంది, 99 రూపాయల వరకు కూడా వెళ్ళింది ఇక్కడ సార్. సో అందుకే మనం తక్కువతో కౌంట్ చేస్తాం. కానీ ఇక్కడ చూడండి సార్, కొంచెం సౌండ్ తగ్గించండి అబ్బా. తర్వాత వచ్చేసి ఓకే, ఈ విధంగా ఉంటుంది. జస్ట్ మీకు మనం బేసిక్ నేర్చుకుని ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంతే, ఇవన్నీ మనకు అవసరం లేదనుకుంటే అవసరం లేదు, బట్ ఏంటంటే అవసరం పడుతుంది సార్. సో ఈసారి ఇక్కడ $25 మాత్రమే ఉన్నది. స్పాట్ అసెట్, ఓకే స్పాట్లో మాత్రమే ఉంది అసెట్. ఏముంది సార్ ఇక్కడ? జూపిటర్, అన్ని మైనస్గా ఉంది. సో ఇవి పెరిగితే చూడండి సార్, ఇక్కడ $1.5, $1.5, అన్నిట్లలో $1.5 లాస్లో ఉంది. ఫ్రెష్ అయినప్పుడు తీసేయాలి, అప్పుడు అమ్మేసేయాలన్నమాట. ఫ్రెష్ అయినప్పుడు అలా కుంకుమ పెట్టుకున్నా సేఫ్ అండ్ సెక్యూర్. బట్ అక్కడ పెద్దగా డాలర్లు పెట్టలేము, ఒక్కొక్క దానికి $10 పెట్టారు. పెడితే అది ఇప్పుడు 8.5. ఇప్పుడు తీసేస్తే $3.5, $4.5, $5 లాస్ అవుతాడు. బట్ కరెక్ట్ ఉన్నప్పుడైనా తీసేయాలి, లేదంటే పెరిగిన తర్వాతనే తీసేయాలనుకుంటే, అమ్ముకోవాలనుకుంటే. ఓకేనా? సో ఎనీవే చెప్పండి సార్. ఇంకొక 10 నిమిషాలు టైం ఉన్నట్టున్నది. 9 నిమిషాలు టైం ఉంది. సో నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను. అక్కడ ఆకాశ్ సార్ మళ్ళీ హ్యాండ్ చేసినట్టు చూడలేదు. చెప్పండి సార్. సార్ మీరు స్క్రీన్ షేర్ చేసినప్పుడు నేను ఆల్రెడీ హ్యాండిల్ చేశాను, బట్ అక్కడ చూపిద్దామని నేను ఓపెన్ చేసిన, హ్యాండిల్ చేసిన, మీరు అది డైరెక్ట్ మీరు అందులోనే ఉన్నారు, ఇక మళ్ళీ బయటకు రాలేరు. ఇక అక్కడ పేరున్న తాట ఉంటది కదా సార్, పిటిపి ద్వారా పేరున్న దాన్ని టచ్ చేస్తే అక్కడ అతను ఎంత బై చేసిండు, ఎంత సెల్ చేసిండు, అక్కడ పర్సెంటేజ్ ఎంత, బిన్ఎక్స్. యా ఓకే. ఆన్లైన్ లో ఎవరుంది సార్? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు చూడండి సార్, అక్కడ ట్రేడ్ మెథడ్ యూపీఐ పెట్టుకోండి సార్. మనం ఎక్కువ యూపీఐ ఫోన్ పే యూజ్ చేస్తాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ పెట్టుకోండి. యా ఆన్లైన్ లో చూడండి సార్. ఆన్లైన్ లో ఎవరున్నారు సార్ ఇలా? ఓకే, ట్రేడర్ ఫర్ ఫాస్ట్ ఎంత సార్? ట్రేడర్ ఫర్ ఫాస్ట్ టచ్ చేయండి సార్. యా ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఇతను బై చేసింది 1331, సెల్ చేసింది 3631. సో ట్రేడ్ కన్సలేషన్ 30 రోజులలో 43 ట్రేడర్స్ చేశారు. నో ప్రాబ్లం సార్, ఎందుకంటే ఇతని మనం తీసుకోవచ్చు, మనకి ఈయన మంచిగా ఉంది, సెల్లింగ్ బయింగ్ అనేది మంచిగా ఉంది ఇతంది. సో ఇట్లానే సార్, ఇంతే విధానం. ఇట్లా చూసుకొని మనం బై చేసైనా సరే, సెల్ చేసైనా సరే, సెల్లింగ్ కూడా అంతే చూసుకోవాలా. ఇతని దగ్గర ఎక్కువ కొనలేను, ఎందుకంటే 2,000 నుంచి వెళ్ళి 4,000 లోపు మాత్రమే ఇతని దగ్గర ఉంది. మళ్ళీ ఇతను నాకు అన్ని వెరిఫికేషన్ అడుగుతాడు. వెరిఫికేషన్ ఖచ్చితంగా అడుగుతారు. జనరల్ గా మాట్లాడుతున్నా సార్, నో ప్రాబ్లం అని కాదు. ఒక్కొక్కసారి మనకి ఎందుకంటే ఒక 10,000 రూపాయల మందం కావాలా, లేదా 20,000 మందం కావాలా అంటే ఇతని దగ్గర మనం కొనలేము. నేను అనేది అది జస్ట్ జనరల్ గా మాట్లాడుతున్నాను అట్లా. నేను అదే అంటున్నాను. ఇక్కడ మనం ఏంటంటే అమౌంట్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. అది ఇప్పుడు నేను 10,000 రూపాయలు మెన్షన్ చేస్తున్నాను. ఈ విధంగా వస్తాయన్నమాట, ఖచ్చితంగా ఈ విధంగా వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఎంత అయింది, ప్రైస్ పెరిగిపోయింది.
ఎగ్జాంపుల్, ఇందాక నేను 92 రూపాయలు ఎస్ సార్ 92.5 వస్తుంది అనుకుంటే ఇప్పుడు 93 పైన పడుతుంది. మళ్ళీ ఇక 93.60 అంటే దగ్గర దగ్గర 94 రూపాయలు పడుతుంది. బట్ అది కూడా నేను ఇక్కడ 10,000 మందిమే కొనగలను సార్. ఇతని దగ్గర చూడండి సార్, ఈ P2P ట్రేడర్స్ వార్డ్స్ దగ్గర నేను ఇతని కూడా బాగానే ఉంది. ఓకేనా? కాబట్టి ఇతని దగ్గర కొనాలంటే ఎస్ సార్ ఓన్లీ మళ్ళీ 94 రూపాయలు పెట్టాలి. తర్వాత 10,000 కంటే ఎక్కువ తీసుకోలేను నేను ఇతని దగ్గర. అదేనమాట. సో అంటే జనరల్గా మనం మాట్లాడుకుంటాం, నేను మిమ్మల్ని ఏదో అనడానికి కాదు, బట్ చూస్తున్నాం అట్లా. సో పబ్లిక్కి మన వాళ్ళకి వినే వాళ్ళకి అర్థం కావాలి కదా అని ఉద్దేశంతో ఇక్కడ మనం సార్. చూస్తున్నాం. ఈవెన్ మన పీస్ మెట పెరిగిన తర్వాత కూడా ఇంకా కొంత హోల్డ్ గా పెట్టుకున్నప్పుడు అవసరానికి పైసలు అమ్ముకోవాలంటే ఎట్లా అమ్ముకుంటారు సార్? ఆ, ఇట్లానే కదా సార్ పీటీపీ ద్వారా అందుకే కదా సార్ మనం చెప్పడం జరుగుతుంది అనమాట. చిన్న చిన్నగా. ఇదంతా కూడా మరి వాళ్ళకి మన పార్ట్నర్స్ కి తెలియడానికి ఇవన్నీ చెప్తున్నాం అనమాట. లేకపోతే మనకు అవసరం లేదు. అప్పుడప్పుడు కొంతమంది కూడా మన సబ్జెక్ట్ కాదు అని చెప్పేసి అందుకు నేను చెప్తున్నాను అనమాట. సో మన సబ్జెక్ట్ సార్, ఇదంతా కూడా పబ్లిక్ అనుకుంటున్నారు మీరంతా కూడా, ఇదంతా కూడా మన సబ్జెక్ట్. ఎప్పుడైతే క్రిప్టో గురించి షేర్ చేస్తున్నారో అది మన సబ్జెక్టే అనమాట. క్రిప్టో గురించి మేము ఏదైతే చెప్తున్నామో ఇది సబ్జెక్ట్ మనదే అనుకొని మీరు వినాలా. అలా అయితే మీకు ఇక్కడ ఎవరు చెప్పినా కూడా అవును కదా అనిపిస్తుంది. లేకపోతే సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి సార్. మళ్ళీ సార్ అది గూగుల్లో మీకు యుఎస్ఏ డాలర్ ప్రైస్ చూపిస్తుంది సార్. అవును. యుఎస్టీలు ఉమ్, యుఎస్ఏ డాలర్ ప్రైస్ చూపిస్తుంది. ఉమ్. ఈ డాలర్ అని పెడితే $1 అని చూపిస్తుంది. ఆ ప్రైస్ క్యాలిక్యులేషన్ చేస్తుంది. అర్థం కాదు నాకు. డాలర్ అని చెప్తే డాలర్ అని చూపిస్తుంది. గూగుల్లో ప్రైస్ 87 చిల్లర చూపిస్తుంది కదా సార్. అవును సార్. అవును. అది $1 ప్రైస్ చూపిస్తుంది. అవును. ఒక యుఎస్టీ వచ్చి $1. అవును. అవును. అవును సార్. అదే అదే కదా సార్. ఇప్పుడు చూడండి, ఒక యూఎస్డి డాలర్ వచ్చేసి ఇండియన్ రూపీస్ నాకు ఎంత పడుతుంది అంటే $87.65 అని చూపిస్తుంది. అవును. మరి నాకు ఇక్కడ చూపించింది, కానీ మరి నాకు కావాలంటే 88 రూపాయలు ఇస్తా అన్నా కూడా ఇచ్చేవాళ్ళు లేరు. అంటే నేను $87 ప్రైస్ ఎట్లా చూపిస్తున్నాను దానికి నేను యుఎస్ఏ డాలర్ ప్రైస్ తీసుకుంటుందని చెప్తున్నాను సార్. ఓకే, మీరు అనేది నాకు పూర్తిగా అర్థం కాలేదు, కానీ సరే పర్వాలేదు సార్, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు యుఎస్టీ 87 గూగుల్లో చూపిస్తుంది కదా, అది $1 ప్రైస్ క్యాలిక్యులేషన్ చేస్తుందని చెప్తున్నా. ఓకే ఓకే సార్ ఒక్క నిమిషం సార్ చెప్పండి సార్. అక్కడ మీకు యుఎస్డిటి కాదు. అచ్చా. ఓకే, యుఎస్డిటి కాదు, యుఎస్డి. అదే అదే సార్, అది చెక్ చేసుకోండి. ఎందుకంటే యుఎస్డిటి వేరు కదా, ఇది క్రిప్టో. అది సో 2 పైసలు చేంజ్ అంటే అది కూడా $87.67. ఇది $87.65. అంటే అంతే. 2 పైసలు డిఫరెంట్ కనబడుతుంది. ఇక్కడ 2 పైసలు మాత్రమే డిఫరెంట్ కనబడుతుంది. బట్ ఇక్కడ నేను కొందామని పోతే, ఇప్పుడు యూఎస్డిటి కూడా కొందామని వెళ్తే నాకు ఇక్కడ రావట్లేదు. అది రాదు సార్, అది అదే రాదు, అది రాదు. ఓకే, మీరు నేను మాట్లాడుకునే లాభం లేదు, మాట్లాడుకోవద్దు. తెలిసిన విషయం ఏంటి, సార్ ఇంకొకటి, అవునవును ఇంతకుముందు P2P చూసిరు కదా, అది ఎందులో సార్? అది ఏ ఎక్స్చేంజ్ లో? బింజెక్స్ BINGX, ఆ తర్వాత బిట్యూనిక్స్, రెండిట్లో చూసాను. ఓకే ఓకే, ఇది బింజెక్స్, ఆ తర్వాత నేను సార్ ఇక్కడ మనము P2P లో ఒకవేళ USDT పర్చేజ్ చేసినా కూడా ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం వస్తే మనము కంప్లీట్ రైజ్ చేయొచ్చా? ఇక్కడ ఏమన్నా చూసిరా ఎప్పుడైనా? ఇలా ఇప్పుడు చూడాలి, ఒక తక్కువ USDT మరి బై చేసి చూడాలి. అన్ని ట్రై చేస్తున్నాం, చూస్తున్నాం సార్. ఎందుకంటే మనము ఒకే దాని మీద ఆధారపడి ఉండకుండా ఒక 2-3 ఎక్స్చేంజీల్లో మనము కేవైసీ చేసి ఫస్ట్ తక్కువతో బై చేసి చూస్తే మరి ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు అని చూడాలని ఆలోచన. అంటే మనకు బినాన్స్ లో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు సార్. ఒకవేళ మనం అసెట్ పంపించినా కూడా రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే 99.9% క్లియరెన్స్ ఉంటది అక్కడ. ఎందుకంటే మన సైడ్ ఏమి ఎర్రర్ లేకుంటే. అది ఇక్కడ కొంచెం రిస్క్ తో కూడుకున్నది, ఎందుకంటే నాకు ఐడియా లేదు కాబట్టి అడుగుతున్నా సార్, అంతే.
లేదు, మీరు అన్నది 100% కరెక్టే. బట్ నేను కూడా ఎందుకు ఇది చూస్తున్నాను అంటే, సో దీనివల్ల ఏమవుతుందంటే సార్, ఇది ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఎందుకు ఇది చూస్తున్నానంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కాయిన్ మార్కెట్కి వచ్చేసి ఎక్స్చేంజ్ లోకి వెళ్తే మీరు చూడండి, ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది. నెంబర్ 1 లో బైనాన్స్ ఉంది, నెంబర్ 2 లో బైబిట్ ఉంది, నెంబర్ 3 లో సంథింగ్. ఇలా ఇదే విధంగా ఇప్పుడు మనం చూసేవి 12, 13 నెంబర్లు ఉన్నాయి. మళ్ళా దీని వాల్యూమ్ కూడా బాగానే జరుగుతుంది. అంటే ఇక్కడ పబ్లిక్ విజిట్ అవుతున్నారు, ఇంతగానం విజిట్ అవుతున్నారు అంటే నేను కొని చూడలేదు, బట్ మనం ఎట్లా ఆధారపడుతున్నాం సార్, సో దీని మీద చూస్తున్నాం అనమాట. సో అయితే ఇక్కడ ఒకటి ఏంటి అని అంటే, మనకు ఇండియన్ గవర్నమెంట్ పూర్తి అప్రూవల్ ఇచ్చింది మాత్రం బినాన్స్ సార్. ఎందుకంటే ప్రతిదీ కూడా వాళ్ళ అంటే ఇక్కడ ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగినా కూడా వాళ్ళకు తెలిసిపోద్ది బినాన్స్ లో. ఇంకొకటి సార్, మనకు వాలెట్ ట్రాన్స్ఫర్ చేస్తాం కదా యూఎస్డిటీ, ప్రతిదీ కూడా కేవైసీ ఇచ్చి ఉంటాం కాబట్టి వాళ్ళకు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. అంటే సస్పిషియన్స్ అకౌంట్స్ ఏవి ఉన్నా కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ అకౌంట్ ని హోల్డ్ లో పెట్టి ఇమ్మీడియట్లీ మనకు ట్రాన్స్ఫర్ రిటర్న్ చేసేస్తుంటారు అసెట్. కానీ వేరే ఎక్స్చేంజ్ లో అలాంటి అవకాశం లేదు, ఎందుకంటే టైం వేస్ట్ అక్కడ. అదొకటి చూసుకోండి సార్, ఎందుకంటే రేట్ తక్కువ వస్తుందని చెప్పి మనం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, రేట్ తక్కువ లాక్ అయితే రేట్ సేమే ఉంది సార్, రేట్ సేమే ఉంది, రేట్ వచ్చేసి తక్కువ లేదు. నేను అక్కడ నేను 3 చెక్ చేశాను, 3 కూడా మన పేమెంట్ మెథడ్ ని బట్టి తక్కువ లేదు. బట్ మనం ఏం ప్రయత్నం చేస్తున్నామంటే ఇక్కడ, బట్ కొద్దిగా ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే తెలుసుకోవడానికి, అంటే అక్కడ ఏముంది ఇక్కడ ఏమి ఉంది అనేది మనం చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. సపోజ్ ఇక్కడ మన దగ్గర పేమెంట్ మెథడ్ లో ఓన్లీ యూపీఐ అండ్ మనకి ఫోన్ పేనే ఉందనుకోండి. సపోజ్ నాకు 2,000 రూపాయల నాకు యూఎస్డిటీ కావాలా, అంటే 2,000 రూపాయల సంబంధించి యూఎస్డిటీ కావాలా. చూడండి సార్, ఇక్కడ ఏమైంది, నాకు యూపీఐ ఉంది, తర్వాత నాకు ఫోన్పే ఉంది, వీటి ద్వారా నేను పే చేయాలనుకుంటున్నాను, లేదా ఐఎంపిఎస్ కూడా చూద్దాం. సో ఇవి చేయాలనుకుంటే నాకు ఈ 2,000 రూపాయలది కొనాలనుకుంటే ఖచ్చితంగా నేను 97 రూపాయలు వెచ్చించాలి. చూస్తున్నారా సార్? చూస్తున్నా సార్. 96 రూపాయలు 80 పైసలు, 96 రూపాయలు 90 పైసలు, ఇక్కడ 90 రూపాయలు, అంటే దగ్గర నేను 97-98 రూపాయలు చెల్లించాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నన్ను ఎవరైనా అడిగారు, నాకు సార్ 2,000 రూపాయలది కావాలా అనుకోండి. సో అఫ్ కోర్స్ నేను ఖచ్చితంగా 90 రూపాయలకి ఇవ్వను, ఎందుకంటే 1 రూపాయలు కావాలా, 98 రూపాయలకి ఇస్తాను. ఏమంటారు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్ ఇక్కడ. అవునవును సార్. సో ఈ విధంగా ప్రైస్ విషయం అనట్లేదు సార్, నేను ప్రైస్ విషయం అనట్లేదు. అయితే ఐఎఫ్యు ఇండియన్ ఫైనాన్షియల్ యూనిట్ కూడా, ఎందుకంటే బైనాన్స్ కే సపోర్ట్ చేస్తుంది. అది కొన్ని ఎక్స్చేంజ్ లో ఏంటి అని అంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళకు కేవైసీ తీసుకోవట్లేదు, కొంచెం ఎర్రర్స్ కూడా ఉన్నాయి ట్రాన్సాక్షన్ విషయంలో. ఆల్రెడీ మనకి చెప్తున్నాయి కూడా, ఇప్పుడు ఆ ఎక్స్చేంజ్ దీనికి ఇది కావాలా, దానికి అది కావాలని చెప్పేసి కంపల్సరీ ఇక్కడ చెప్తున్నారు కూడా ఈ ఎక్స్చేంజ్లలో. ఎందుకంటే మనం ఇక్కడ స్టార్టింగ్ మనము ఒకవేళ మనం దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, 1,000-2,000 రూపాయలతోనే మనము ఇక్కడ చేయాలి ఫస్ట్. బట్ ఎట్లుంది ఏం కథ అనేది అప్పుడు మనకు అర్థమవుతుంది. ఎక్కువ చేసే బదులుగా అలా మనము చేయకుండా అంటే తక్కువతో చేయాలి. ఇక్కడ చూడండి సార్, ఇదే ఇప్పుడు అక్కడ చూసినట్టుగా ఇక్కడ కూడా చూస్తే ఏమవుతుందంటే, ఇక్కడ మల్టిపుల్ లేదు, మల్టిపుల్ ఇవ్వలేడు. ఓకే, ఐఎంపిఎస్ ఇచ్చాడు అనుకోండి, చూద్దాం. ఎగ్జాంపుల్ పేమెంట్ వచ్చేసి నాకు 2,000 రూపాయలు. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకుంటే లేనే లేదు ఇక్కడ. ఐఎంపిఎస్ 2,000 రూపాయలతో నేను కొనాలనుకుంటే లేనే లేదు. అందరి దగ్గర అన్ని ఉండాలని లేదు కదా సార్. నా దగ్గర ఎగ్జాంపుల్, నా దగ్గర ఐఎంపిఎస్ ఉంది, లేదు, చలో ఫోన్ పే చూద్దాం. ఫోన్ పే కొట్టండి. ఫోన్ పే కావాలంటే కనుక కొంచెం దొరుకుతుంది ఇక్కడ. ఫోన్ పే కావాలనుకుంటే ఉంది ఇక్కడ. మరి సేమ్ అంటే ఇప్పుడు ఇక్కడ 1 రూపాయి తక్కువ పడుతుందని చూస్తున్నాం, కానీ ఇప్పుడు ఇది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మీరు అన్నట్టు 100% మనం తెలుసుకోవాలనేది ఇంపార్టెంట్ అనమాట. సో బెటర్ చేసే వాళ్ళు ఉంటే ఇక్కడ 1,000-2,000తో చేసుకోవాలి, తర్వాతనే చూడాలి, అంతే తప్ప సో 1 రూపాయి ఇక్కడ తక్కువ అవుతుంది కదా, లేకపోతే అక్కడ 1 రూపాయి ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఏ ఎక్స్చేంజ్ పడితే ఆ ఎక్స్చేంజ్లో మనం ట్రేడ్ చేయరాదు. అదే మనం తెలుసుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తాం సార్. అయితే ఎప్పుడు ఎఫెక్ట్ కాదు సార్, అది హెవీ ట్రాన్సాక్షన్స్ అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు అంటే
మన ఇండియన్ ఫైనాన్షియల్ యూనిట్ వాళ్ళకి ఏంటి అని అంటే మన ప్రతి డీటెయిల్స్ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఎస్ కంపల్సరీ, ఎందుకంటే అప్పుడు హెవీగా డాటా అనేది కలెక్ట్ అవుతుంది అనమాట. హెవీ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఎక్కడ ఆపాలనేది ఎక్కడ వాళ్ళు ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకొకటి ఉంటుంది సార్. ఇక్కడ మనకు ఏంటి అని అంటే ఐఎన్ఆర్ లో కన్వర్ట్ అయితేనే ట్యాక్స్ కట్టాలా, లేదా యూఎస్డిటీ ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, నా బినాన్స్ నుంచి మీ బినాన్స్ వ్యాలెట్ కి నేను ఫండ్ అంటే యూఎస్డిటీ ట్రాన్స్ఫర్ చేసిన, అది ఇండియన్ గవర్నమెంట్ కు తెలుస్తుందా తెలియదా? నా క్వశ్చన్ సార్. అది తెలియదు ఇండియన్ గవర్నమెంట్ కి. తెలుస్తుంది సార్, ఎందుకంటే కేవైసీ మొత్తం ఇచ్చేసినాం కాబట్టి మన ప్రతి ట్రాన్సాక్షన్ తెలుస్తుంది, బైనాన్స్ లో తెలుస్తుంది. ఎందుకంటే మనం ఖచ్చితంగా దాంట్లో అవునవును మనం ఏం చేసినా కూడా తెలుస్తుంది. బైనాన్స్ లో మనము ఏ అసెట్ చేంజ్ చేసినా తెలుస్తుంది. కానీ కొన్నిట్లలో పెట్టాడు అది, మీరు ఇందాకన్నది ఏదైతే ఐఎన్ఆర్ అనేది, అవునవును అది కొన్ని ఐఎన్ఆర్ కాదు సార్, యూఎస్డిటీ కన్వర్ట్ చేసిన ఎనీ క్రిప్టో కన్వర్ట్ చేసినా కూడా ప్రతి దానికి లెక్క ఉంటది. బైనాన్స్ లో ప్రతి దానికి ఉంటుంది, బైనాన్స్ లో ఉంటది. ఇన్ ఫ్యూచర్ లో ప్రతి దానికి కూడా లెక్క ఉంటది, ఎందుకంటే అవి కూడా హోల్డ్ చేసే అవకాశం ఉంటది. ఇక మరి అదే ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు మనం పర్సెంటేజ్ ప్రకారం చూస్తున్నాం. అంటే G20లో సార్, G20 మీరు వినే ఉంటారు కదా, G20 సదస్సు అంటే గ్యాదరింగ్ ఆఫ్ 20 కంట్రీస్, అంటే టాప్ 20 కంట్రీస్ లో ఇండియాస్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. అంటే వీళ్ళు తీసుకునే డిసిషన్ ఫైనల్ అవ్వబోతుంది. అవునవును, ఎందుకంటే హెవీ యూజర్స్ అనేది క్రిప్టోలో ఇండియా నుండే ఉన్నారు. ఇప్పుడు చూడండి, మనము అమెరికా అనుకున్నాం కదా, ఇప్పుడు స్థానంలో మన ఇండియా ఉంది. అవునవును సార్, రెండో స్థానం ఎందుకంటే 14-15 అఫీషియల్ గా వేరే కంట్రీ ఉంది సార్, అన్అఫీషియల్ గా మాత్రం ఇండియానే ఉంది. ఎందుకంటే ఇక్కడ మన కేవైసీలో పూర్తిగా ఇవ్వకుండా కూడా కొన్ని ఎక్స్చేంజ్ లో మీరు వినే ఉంటారు. ఇప్పుడు వజీర్ ఎక్స్ కానివ్వండి, కాయిన్ DCX కానివ్వండి, అందులో పూర్తిగా హ్యాకింగ్ అయినాయి. బట్ వరల్డ్ వైడ్ గా నెంబర్ 1 పొజిషన్ లో ఉంది మాత్రం ఇండియానే సార్. ఇండియా రైట్. సో ఇది ఈ విషయాన్ని కూడా చాలా మందికి కూడా ఈ విషయం తెలియదు ఇప్పటి వరకు. ఇది మన క్రిప్టో కరెన్సీలో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న విషయం. కానీ ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా తెలియదు. కొంతమందిని మనం అడిగి చూస్తే క్రిప్టో అంటే ఏంటంటే కూడా తెలియదు. బట్ మన పక్క వాళ్ళు క్రిప్టోలో చేసి ఉన్నారు. అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే మన ఇంటి పక్క వ్యక్తి కూడా చేస్తున్నాడు, ఈ ఇంటి పక్క వ్యక్తి చేస్తున్నాడు, ఈ ఇంటి పక్క వ్యక్తి చేస్తున్నాడు క్రిప్టోలో. బట్ మిడిల్ లో ఉన్న ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇప్పటివరకు కూడా క్రిప్టో అంటే ఏంటో తెలియదు. సో ఆ విధంగా కూడా ఇక్కడ ఉండడం జరిగింది అనమాట. సో బెటర్, ఎందుకంటే పర్లమెంట్కు థ్యాంక్ యూ చెప్పుకోవాలి మనం సార్. దాని వల్లనే మనకు కూడా ఇవంతా కూడా ఈ నాలెడ్జ్ అంతా కూడా మనం గెయిన్ చేసింది దీంతోనే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎనీవే టైం కూడా అయింది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ సార్, ఎక్కువ టైం కూడా తీసుకున్నా, సారీ సార్, ఏమనుకోవద్దు. లేదు అట్లేం లేదు సార్. సో డియర్ పార్ట్నర్స్, ఇక మరి మళ్ళీ ఇక సెలవు తీసుకుందామా? అందరికి నమస్తే సార్. ఇంకెవరైనా మరి 1 or 2 minutes మాట్లాడంటే కూడా మాట్లాడచ్చు. ఇలాంటి యొక్క ఏదైనా నాలెడ్జ్ లేదంటే పీవీసీ మీడియా గురించే లేదా క్రిప్టో గురించే సో మీరు మాట్లాడదామంటే కూడా మేము మాట్లాడచ్చు. ఎందుకంటే 1 or 2 minutes ఎక్స్ట్రా అయినా కూడా నో ప్రాబ్లం. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో పీవీసీ మీట అప్డేట్ లేదు కదా అని చెప్పేసి మనము ఊరుకునేది లేదు. అది ఎంత ఇదైతే మనం ఇంకా అంత పవర్ఫుల్, అంటే మన బాల్ లెక్క అనమాట. ఒక బాల్ని ఎంత దాన్ని గట్టిగా కొడితే అంత ఎగురుతుంది అనమాట. సో ఆ విధంగా మనందరం కూడా అట్లా పవర్ఫుల్ అవ్వాలి. సో నేను 5 లక్షలు పెట్టాను, నేను 1 లక్ష పెట్టాను, నేను 2 లక్షలు పెట్టాను, నేను 10 లక్షలు పెట్టాను, ఇప్పుడు అది 10,000 చూపిస్తుంది. ఇలా ఉండకూడదు, ఇలా ఎప్పుడు ఉండకూడదు. ఓకే, సో నేను నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ ఆ విధంగా మనం ముందుకెళ్దాం. ఓకేనా సార్? సో మరి టైం కూడా అయింది కనుక థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్తే. యువర్ నాలెడ్జ్ మీటింగ్ లో చాలా మంచి నాలెడ్జ్ దొరుకుతుంది సార్. అసలు P2P తర్వాత అండ్ ట్రేడింగ్ గురించి, సంథింగ్ స్పాట్ ట్రేడింగ్, తర్వాత ఇవన్నీ కొత్త నాలెడ్జ్ కూడా చాలా దొరుకుతుంది సార్ మనకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ మళ్ళీ కొత్త వెబ్సైట్ కూడా మనం చూపిస్తారు మీరు. థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్తే. సో మాట్లాడిన వాళ్ళకి, ఇప్పటిదాకా అటెండ్ అయి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు సార్. సో రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. జై పీయూష్ మీటా, పీయూష్ వెళ్ళిన. థ్యాంక్ యూ వాళ్ళందరికీ నమస్తే. థ్యాంక్ యూ సార్. సో అందరూ కూడా మరి లైవ్ లో ఉన్న వాళ్ళు జై పీయూష్ మీటా అని చెప్పేసి వెంటవండి, నిద్రపోయిన వాళ్ళు సో ఇంకొక విషయాన్ని నేను చెప్పడం మర్చిపోయాను, బట్ అది రేపు మరి స్టార్టింగ్ లో చెప్తాను. ఏంటంటే ఇప్పటి వరకు కూడా
మరి నేను మనకు మీ అందరికి తెలుసు, ఇక్కడ మనకి ట్రేడింగ్ నేర్చుకునే వాళ్ళు పర్సనల్గా కాల్ చేసిన విధంగా మనము అది స్టార్ట్ చేయడం జరిగింది. సో మిడిల్లో కొంతమంది మొన్న నాకు మరి 4 to 5 మెంబర్స్ నాకు కాల్ చేసి, సార్ మేము కూడా ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాము సార్, మాకు కూడా లింక్ ఇవ్వండి సార్, ఇమీడియట్లీ మేము కూడా రెడీగా ఉన్నాం సార్, ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అని కాల్ చేశారు కదా. సో మీకు ఏం చెప్పాను నేను, సార్ ఇప్పుడు మిడిల్లో ఎంట్రీ అవ్వడానికి కుదరదు, నెక్స్ట్ ఉంటే మీకేం చెప్పాను, నెక్స్ట్ ఉంటే చెప్తానని చెప్పాను. సో మరి చాలామంది కాల్స్ రావడం జరిగింది కనుక నెక్స్ట్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. యాజ్ యువర్ విష్, ఎవరైతే మీకు ఎవరు ఫోర్స్ చేసినా మీరు చేయకూడదు. మీకు మీరుగా మీకు ఇష్టమైతే నాకు కాల్ చేయొచ్చు. ఓకే, సో మరి 2-3 రోజుల్లో కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మరి నాకు కాల్ చేయొచ్చు పర్సనల్గా, ఇక్కడ మాట్లాడరాదు కానీ పర్సనల్గా నాకు కాల్ చేయొచ్చు, కాల్ చేసి తీసుకోవచ్చు. సో ఇంకొక 2 to 3 డేస్లో సో కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట. అది కూడా ఇక్కడ రాజేష్ సార్ చెప్పారు, ఇంకొకరు చెప్పారు అని చెప్పేసి రావాల్సిన అవసరం లేదు. నీ సొంత ఆలోచన, నీ సొంత డిసిజన్, నీ నిర్ణయము ఉంటేనే మీరు అది తీసుకోవాలి ఆ డిసిజన్ అనమాట. సో థ్యాంక్ యూ, అందరికి నమస్తే. మళ్ళీ నేను రేపు చెప్తాను మధ్యలో, ఎందుకంటే నేను ఈరోజు మర్చిపోయాను కనుక. సో థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. జై పీవీసీ మెటా, పీవీసీ థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవరిబడి, అందరికి నమస్తే. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ జై పీవీసీ మెటా చెప్పి లెఫ్ట్ అవ్వండి సార్. సో థ్యాంక్ యూ సార్. సో శ్రీకాంత్ బాబు అండ్ మిగతా వాళ్ళు కూడా ఎంటర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా సార్. జై పీయూష్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవరిబడి, అందరికి నమస్తే సార్. థ్యాంక్ యూ ఆల్.